హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా చాలా చక్కగా అయితే బయట ముగ్గులు అవి పెట్టేసుకున్నాను. ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే మా పిల్లలు లేస్తే ముగ్గులన్నీ చేర్పిస్తారు కాబట్టి. ఇంకా మా వారు కూడా ఫ్రెష్గా ఉన్న తోటకూర తీసుకొచ్చారు. అర్లీ మార్నింగే నేను అంబలు కాయడం అలవాటు. ఈ సమ్మర్ వచ్చిందంటే ఇంకా కంపల్సరీ ఈ గ్లూకోజ్ వాటర్ అండ్ అలానే ఎక్కువ లిక్విడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను పిల్లలకి. అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులు ఎక్కువ అంబలి ఇస్తాను, అది కూడా మిల్లెట్స్ జావా. ఇంకా రాగి జావ కూడా ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటాను. ఇవి తాగిన తర్వాత నేనైతే డ్రై ఫ్రూట్స్ పెడతాను పిల్లలకి. అది అయిన తర్వాత ఇడ్లీ కానీ ఆయికూడం కానీ లేకపోతే ఏదైనా రొట్టె కానీ అలాంటివి పెడతాను. తర్వాత నేను కూడా దీపారాధనకి అయితే సర్దేసుకుంటున్నాను. ఎవ్రీ ఫ్రైడే చేస్తానని కాదు, కానీ ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు కానీ ఇంకా చేయాలనిపించినప్పుడు కానీ మా మమ్మీకి కుదరలేనప్పుడు కానీ ఖచ్చితంగా అయితే పూజ చేయిస్తాను. ఎప్పుడు మా మమ్మీకే సర్దిస్తాను. ఇంకా చేసే టైం చాలా ఉంది కదా చేద్దాము అని చెప్పేసి. ఇంకా ఆంటీ అయితే పువ్వులు చాలా ఎక్కువనే ఇచ్చారు. ఆంటీకి కుదరలేదు అని చెప్పేసి మొత్తం పువ్వులన్నీ నేనే పెట్టేశాను. ఏదేమైనా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే ఒక పాజిటివ్ వైప్ అనేది వస్తుంది కదా. నిజంగా ఎంత చిరాగ్గా ఉన్న ఇల్లు అయినా సరే క్లీన్ చేసుకుని ఒక్కసారి ఆ ధూపం పెడితే నిజంగా మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఏదో ఒక రూపాన్ని ఎవరో ఒక్కొక్కరికి ఏదో ఒక వీడియో యూజ్ అవుతుందని చెప్తున్నాను. నేనేదో గొప్ప అని కాదు, మీరేం తక్కువ అని కాదు. ఎవరికి ఉండే ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది. అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, బట్ ఏదో తెలియడం కోసం. ఇంకా ఉగాదికి మా కార్తీక్ అయితే చాలా మంచి హెల్ప్ చేశాడు నాకైతే. లాస్ట్లో వచ్చి గిన్నెలన్నీ కూడా, అంటే నేను పికిల్స్ పెట్టే బేషన్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా చక్కగా నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నాడు. ఆ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఉగాదికి ముందు రోజు మాట, అంటే అమావాస్యకి ముందు రోజు మా వారితో కలిసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. నాకు తెలిసి ఇదే లాస్ట్ టైం వెళ్ళడమేమో అని చెప్పేసి ఇంకా ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళని కూడా మేము ఉండే చోటకి తీసుకొచ్చేస్తున్నాము కాబట్టి. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మధ్యలో కూరగాయల దగ్గర అయితే ఆగాము. ఎప్పుడు ఇక్కడ తీసుకుంటాం, డాడీ కాల్ చేసి ఇక్కడ తీసుకోమన్నారని చెప్పేసి. ఇంకా ఫైనల్లీ బుడ్డి ఆనపకాయ అయితే తీసుకున్నాను. చాలామంది ఏవేవో ఊహించుకుంటున్నారండి. ఎవరు ఎలా ఊహించుకున్నా మనం వెళ్ళే వేలోనే వెళ్తాము. బట్ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏదో ఇంకా నైవేద్యం మీద చీర జాకెట్ కూడా తీసుకొని వచ్చేసాను. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.